జగన్ సర్కార్ అంటే ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం గానీ నా అవ్వాతాతలు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నాను, ఇళ్ల వద్దకి వెళ్లి పెన్షన్లు ఇస్తున్నారు ఇన్ని చెప్పిన జగన్ సర్కార్ ఇప్పుడు గత నెలలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో పెన్షన్ల కోసం, వృద్ధులు వికలాంగులు ఎంత నరకం చూసారో మనం చూసాం. 30 మందికి పైగా చనిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితి ఈ నెలలో రాకూడదని ప్రతిపక్షాలు ముందు నుంచే హెచ్చరించడం, దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఈసీ కూడా చెప్పడం. అంటే ముఖ్యంగా ఇక్కడ సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నా కానీ కొంతమందికి అకౌంట్లో వేయడం వల్ల ఈ వృద్ధులందరూ కూడా చాలా మంది వెళ్లి బ్యాంకుల ముందు ఇంతటి ఎండలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఇప్పుడు ప్రతిపక్షం పైన అది నెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇదంతా జరగడానికి ప్రతిపక్షం టీడీపీయే కారణము. సో వాలంటీర్లను తీయడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి టీడీపీ పైన ఆరోపణలు నెట్టడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో చూద్దాం, పండు టాంకులపై మరోసారి జగన్ ప్రభుత్వం పగ తీర్చుకుంది. పింఛన్ పంపిణీలో అవ్వాతాతలను వరుసగా 2వ నెల కూడా అవస్థ పాలు చేస్తుంది. గత నెల సచివాలయాల చుట్టూ వారిని తిప్పి 33 మంది ప్రాణాలు బలి తీసుకున్న సర్కార్ ఈసారి బ్యాంకుల ముందు పింఛన్ లబ్ధిదారులను నిలువ కాళ్లపై నిలబెట్టింది. అటు 43 డిగ్రీల ఎండ, ఇటు బ్యాంకు ఖాతాల సమస్యలతో ఇదేం కర్మ అనుకుంటూ అవ్వాతాతలు అల్లాడిపోయారు. సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది సహకారంతో ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వగలిగే అవకాశం ఉన్నా ప్రతిపక్షాలు ఎంతగా డిమాండ్ చేసినా జగన్ మొండితనం ప్రదర్శించారు. ఎన్నికల ముందు అవ్వాతాతలను అవస్థలు పెట్టి ప్రతిపక్షాలను అందుకు బాధ్యులుగా చూపించే రాజకీయ కుట్రను కొనసాగించారు. లక్షలాది మంది వృద్ధులు ఏప్రిల్లో సచివాలయాల వద్ద పడిగాపులు కాసేలా చేశారు. ఈసారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వారి కష్టాలను మరింత పెంచారు. నిన్న బ్యాంకుల వద్దకు వెళ్లడానికి నరకం అనుభవించారు. మీ సెల్ ఫోన్లకు సమాచారం వస్తుందని సిబ్బంది చెబుతుంటే ఈ వయసులో మాకు అవేమీ తెలియదని వృద్ధులు దిగాలుగా దిక్కులు చూడడం కనిపించింది. కొన్ని చోట్ల మీ ఖాతా నిలిచిపోయిందని సిబ్బంది చెప్పడంతో బిత్తరపోయారు. ఆధార్ కార్డ్, ఫోటోలు తేవాలని బ్యాంక్ అధికారులు కోరడంతో మండుటెండలో అటూ ఇటూ తిరగలేక పింఛన్దారుల పాట్లు వర్ణనాతీతం. మండుటెండలో వడగాల్పులు తట్టుకుంటూ కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం, బ్యాంకుల వద్ద తమ వంతు వచ్చే వరకు పడిగాపులు పడుతూ రోజంతా అవస్థలు పడ్డారు. ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడం, జీరో బ్యాలెన్స్ ఉండడం, కొద్ది నెలలుగా వారి ఖాతాల నుంచి లావాదేవీలు జరగకపోవడంతో పింఛన్దారులు పింఛన్ నగదు తీసుకునేందుకు ఇక్కట్ల పాలయ్యారు. విత్డ్రా ఫామ్ నింపలేకపోవడం, సర్వీసుల పేరుతో డబ్బులకు కోత పడ్డంతో ఇంకొందరు ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. కొందరికి 2 బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. అటువంటి వారు ఒక బ్యాంకుకు వెళితే పెన్షన్ సొమ్ము పడలేదు అని చెప్పారు. మరో ఖాతా ఉన్న బ్యాంకుకు వెళితే అక్కడ జమ కాలేదు అని సమాధానం. మరి కొన్ని ఖాతాలు ఇనాక్టివ్ లో ఉండడం, మరికొన్ని ఖాతాలు మైనస్ బ్యాలెన్స్ లో ఉండడంతో పేదలకు పింఛన్ సొమ్ము అందలేదు. మండుటెండలో పెన్షన్ కోసం వెళుతూ వడదెబ్బ తగిలి ఒక వృద్ధుడు చనిపోయాడు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పంచాయతీ పద్మ సరస్సు గిరిజన కాలనీకి చెందిన పి గోపాలయ్య మామిడి తోట కాపలాదారుగా జీవనం సాగిస్తున్నారు. పింఛన్ అందుకోవడానికి కాలినడకన కార్వేటి నగరం వస్తుండగా వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందాడు. ప్రభుత్వం పింఛన్ మొత్తం బ్యాంకు ఖాతాలో వేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా అనంతగిరి మండలం గిరిజనులు చాలా మంది ఆటోల్లో సమీపంలోని దేవరాపల్లిలోని బ్యాంకుకు వచ్చారు. అయితే చాలా మంది ఖాతాలు మనుగడలో లేకపోవడంతో సమస్య వచ్చింది. ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్దకు పిలిపించి పింఛన్లు పంపిణీ చేశారు. అదే అలవాటు చొప్పున కొందరు నిన్న తమకు సమీపంలోని సచివాలయాలకు వెళ్లారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది నీకు పింఛన్ ఇక్కడ ఇవ్వడం లేదు, బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు అని చెప్పడంతో వారంతా ఉసూరుమంటూ అక్కడి నుంచి వచ్చేశారు. బ్యాంక్ ఎక్కడో, ఏ బ్యాంకుకు వెళ్లాలో తెలియక దిగాలు పడ్డారు. మ్యాపింగ్ ద్వారా తేల్చింది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్లలో మెజారిటీ బ్యాంక్ అకౌంట్ ఇనాపరేటివ్ గా ఉన్నాయి. ఇనాపరేటివ్ గా ఉన్న బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పట్టడంతో వాటిని ఆపరేషన్ లో తీసుకురావాలంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈ 3 తీసుకువచ్చి ఇస్తేనే, వాటిని ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తేనే 2 రోజుల్లో మేము డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో మాకు పాన్ కార్డు ఎలా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళంతా నిలదీశారు పెన్షన్దారులు. పైగా ఇన్హ్యూమన్ ఏంటంటే లక్ష్మీ దుర్గ ఎవరైతే అందులు ఉంటారో ఆ అందుల్ని కూడా గ్రామ సచివాలయాలకు వచ్చి గ్రామ సచివాలయాలకు, వార్డు సచివాలయాలకు వెళ్లారు. అక్కడి నుంచి మీ పెన్షన్ ఇక్కడ కాదు బ్యాంకులో వేసామని చెప్పడం వాళ్ళందరినీ బ్యాంకులకు తీసుకొచ్చారు. పర్టికులర్ గా గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్ లో అంటే మారుమూల ప్రాంతాల్లో ఉండే
గ్రామాల్లో బ్యాంక్ శాఖలు ఉండవు, వాళ్ళంతా కూడా మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో నిన్న 47.6 ఉంది టెంపరేచర్. వీళ్ళంతా కూడా ఈ పండుటాకులంతా కూడా వృద్ధులు గాని, వికలాంగులు గాని, వితంతువులు గాని వీళ్ళంతా కూడా వాహనాల మీద ఆటోల్లో బ్యాంకులకు వచ్చి ఉసూరుమంటూ వెందిరిగి వెళ్లారు. దాదాపుగా 48 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పటికీ అందులో సగానికి పైగా బ్యాంక్ అకౌంట్లు ఇనాపరేటివ్ గా ఉన్నాయని తెలిసింది. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరపకపోవటం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వీటినన్నింటినీ ఫోర్స్ లోకి తీసుకొచ్చి యాక్టివ్ చేసి ఆపరేషన్ లోకి తీసుకురావాలంటే 2 రోజులు సమయం పడుతుంది. మళ్ళా 2 రోజులు ఆగాక రావాలి. ముందు మేము ఇచ్చిన ఫామ్ లో వాటినన్నింటినీ పూర్తి చేసి ఆధారు, పాన్ కార్డు ఇవ్వాలని అడుగుతున్నారు. అసలు పాన్ కార్డు ఏంటో అంటే కూడా ఏంటో తెలియదు అని చెప్పి కూడా చాలా మంది వృద్ధులు చెబుతూ ఉన్నారు. పాన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకురావాలని అడుగుతున్నారు. ఇలా బ్యాంక్ అధికారులు కనీసం పెన్షన్లన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ లో వేసే ముందు బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మేము ఇలా బ్యాంకుల్లో వేస్తున్నాము, వీళ్ళందరికీ కూడా జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా అకౌంట్లన్నీ కూడా ఆపరేషన్ లోకి తీసుకొచ్చి వెంటనే పెన్షన్లు ఇవ్వండి అని బ్యాంక్ అధికారులు చెప్పకపోవడంతో వీళ్ళంతా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో 2 రోజుల పాటు వీళ్ళకి బ్యాంకుల చుట్టూ తిరిగే చెప్పలు తప్పే పరిస్థితి కనిపించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పండుటాకులపై పగబట్టినట్టుగా వ్యవహరించడం, కావాలని రాజకీయ లబ్ధి కోసం, అధికార పార్టీ రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది అంటగాగుతున్న అధికారులు వ్యవహరించారని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ఎవరైతే ఇప్పుడు ఈ పెన్షన్లు తీసుకోలేక మండు టెండలో వచ్చి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు బాధపడుతున్నారో వాళ్ళందరి ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుంది అని కూడా నిన్న ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో విమర్శించాయి. నిన్న సాయంత్రం ఇదే విషయాన్ని మీడియా రాష్ట్ర సీఈఓ మీనా దృష్టికి తీసుకువెళ్తే మేము బ్యాంక్ అకౌంట్ లో వేయమని చెప్పాము అని చెప్పి కూడా ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పారు. అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు వల్లనే ఈ విధంగా జరిగింది అని కూడా ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెన్షన్ రాకపోయినా లేకపోతే తీసుకోకపోయినా తాము వచ్చిన తర్వాత జులైలో మొత్తం 7,000 కల్పిస్తామని 4,000 పెన్షన్ చేస్తాము అని కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన